అహల్య అర్జున్ ప్రసాద్కి కాఫీ ఇవ్వగా అర్జున్ ప్రసాద్ తీసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. అదేంటండి కాఫీ కూడా తీసుకోవట్లేదు అని అంటుండగా, నువ్వు గౌతమ్ కలిసి మాకు చెప్పకుండా చేసినవి చాలమ్మా, ఇక నీ నుండి నేను సాయం పొందాలి అనుకోవట్లేదు అని అర్జున్ అనగానే, ఇది సాయం ఎలా అవుతుంది అని అంటూ ఉంటుంది. కానీ అర్జున్ ప్రసాద్, తీర్చలేని సాయం తీసుకోవద్దమ్మా అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక బాధపడుతున్న అహల్య దగ్గరికి బుజ్జిగాడు వచ్చి, అత్త, ఈ బటన్ ఊడిపోయింది కుట్టవా అని షర్ట్ అందిస్తాడు. అహల్య అక్కడ కూర్చొని డల్గా కుడుతూ ఉండగా, ఏమైందత్తా అని అడుగుతాడు. బుజ్జిగాడు ఏం లేదు అని బటన్ కుడుతూ ఉండగా, అప్పుడే అక్కడికి వచ్చిన అవంతిక, ఏం చేస్తున్నావురా ఇక్కడ అని అడుగుతూ ఉండగా, షర్ట్ బటన్ ఊడిపోతే అత్త కుడుతుంది అనడంతో, నీకు వేరే వాళ్ళు దొరకలేదా అని అంటూ వాణ్ణి పంపించేసి షర్ట్ లాక్కొని, నా కొడుకును వదిలేయ్ అంటూ ఉండగా, చిన్నపిల్లాన్ని ఎందుకు అలా కసురుతారు అని అహల్య అడగగానే, లేకపోతే నీ దగ్గర నుంచి మోసాలు, దగ, దుర్మార్గం నేర్చుకోవాలా, మా తమ్ముణ్ణి మోసం చేసింది చాలదా అని అంటూ షర్ట్ లాక్కొని వెళ్ళిపోతుంది అవంతిక. బాధపడుతూ ఉంటుంది అహల్య. మరోవైపు గౌతమ్ కంగారుగా ల్యాప్టాప్లో ఏదో చెక్ చేసుకుంటూ ఉండగా, ఏం జరిగిందిరా, ఏం చెక్ చేస్తున్నావు, ఏదైనా ఆపరేషన్ డీటెయిల్సా అని అంటూ ఉండగా, కాదురా, ప్రెగ్నెన్సీ, డెలివరీకి ముందు ఆ తర్వాత ఎలా ఉండాలో సెర్చ్ చేసి తెలుసుకుంటున్నా అని అంటూ ఉండగా, అదేంట్రా 7th మంత్లో అహల్యని వాళ్ళ పుట్టింటి వాళ్ళు తీసుకెళ్లరా అని అడగగానే, అహల్యకి నేను తప్ప ఎవరు లేరురా, అన్నీ నేనే చూసుకోవాలి, డెలివరీ ముందు తర్వాత అని అంటూ ఉంటాడు గౌతమ్. అదేంట్రా, మీ ఇంట్లో ఫ్యామిలీలో అందరూ ఉన్నారు కదా అని అంటూ ఉండగా, అహల్య వాళ్ళందరికీ ఎంత సాయం చేసినా కూడా వస్తున్న ప్రాబ్లమ్స్ వల్ల అహల్యని అర్థం చేసుకోలేక వాళ్ళందరూ అహల్యని దూరం పెట్టేస్తున్నారా, అహల్య నా అంటూ ఉండేది నా దగ్గర మాత్రమే, ఫీలింగ్స్ అయినా, మంచి చెడైనా, ఓదార్పైనా, ఏదైనా తను నా దగ్గర మాత్రమే చూపించగలుగుతుందిరా అని గౌతమ్ అనగానే, సారీరా, నువ్వు చాలా గ్రేట్ రా అని అంటూ ఉంటాడు ఫ్రెండ్. అవునరా, నువ్వు అంజలి ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా, మీ పేరెంట్స్ కూడా ఒప్పుకోలేదు కదా, పాప పుట్టినప్పుడు అంజలిని నువ్వే చూసుకున్నా అని చెప్పావు కదరా ఆకాష్, తనని అప్పుడు ఎలా చూసుకున్నావు అని అడుగుతుండగా, అది ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంటుందిరా, అందులో ట్రైనింగ్ తీసుకున్నాను అనడంతో, అవునా, నాకు చెప్పురా ఆ ట్రైనింగ్ సెంటర్ ఎక్కడో అని అంటూ ఉండగా, అందులో సీట్ దొరకడం చాలా కష్టం రా అని ఆకాష్ అనగానే, నా తంటాలు నేను పడతాను కానీ నాకు ఇప్పుడు ఆపరేషన్ ఉంది, నువ్వు అడ్రస్ నాకు సెండ్ చేయి అంటూ వెళ్ళిపోతాడు గౌతమ్. ఇక మరోవైపు క్యాబ్ బుక్ చేయించుకుంటుంది బుజ్జిగాడి చేత అహల్య. థ్యాంక్ యూ బుజ్జి అంటూ ఉండగా, జాగ్రత్తగా వెళ్ళొత్తా, నేను రానా అని బుజ్జి అడుగుతుండగా, అవసరం లేదు, మళ్ళీ మీ అమ్మ చూస్తే తిడుతుందేమో, నేను జాగ్రత్తగానే వెళ్తానులే అని అంటూ క్యాబ్లో బయలుదేరుతుంది హాస్పిటల్కి అహల్య. ఆపరేషన్ పూర్తి చేసి అక్కడ పేషెంట్స్కి అన్నీ సరిగ్గా చూసుకొని వాళ్ళ అటెండర్స్కి అన్నీ అప్పజెప్పి క్యాబిన్లోకి వచ్చి, అయ్యో, అహల్య గారికి వాళ్ళ చెకప్ ఉంది, నేను వస్తానని వెయిట్ చేస్తుంటారేమో అని అనుకొని స్పీడ్గా అహల్యకి ఫోన్ చేస్తాడు గౌతమ్. కానీ, సారీ అహల్య గారు, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను, ఆపరేషన్ ఉండడం వల్ల లేట్ అయిపోయింది అని గౌతమ్ అంటూ ఉండగా, పర్లేదండి, నేను ఆల్రెడీ క్యాబ్లో ఉన్నాను అని అంటూ ఉండగా, గౌతమ్ టెన్షన్ పడుతూ, ఏంటి క్యాబ్లోనా, ఎలా అని అంటూ ఉండగా, బుజ్జిగాడు క్యాబ్ బుక్ చేశాడు అనడంతో, ఏసీ ఆన్లో ఉందా, వాటర్ బాటిల్ పక్కనే ఉందా, సీట్ బెల్ట్ పెట్టుకున్నారా అని కంగారుగా అడుగుతూ ఉంటాడు గౌతమ్. నేను కూల్గా ఉన్నాను, 10 మినిట్స్లో హాస్పిటల్లో ఉంటాను, మీరు టెన్షన్ పడకండి అనడంతో, సరే అలాగే అంటూ గౌతమ్ కాల్ కట్ చేస్తాడు. ఇక కాస్త చలిగా ఉండడంతో ఏసీ ఆఫ్ చేసి విండోస్ డౌన్ చేయమని చెప్తూ ఉంటుంది అహల్య క్యాబ్ డ్రైవర్కి. క్యాబ్ డ్రైవర్ ఎవరో కాదు, బుల్లబ్బాయ్. దాంతో బుల్లబ్బాయ్ మనసులో, రేపు తాళి కట్టబోయే వాణ్ణి పట్టుకొని అన్నయ్య అన్నట్టు
అన్నిసార్లు పిలుస్తావేంటి అని మనసులో చికాగ్గా అనుకుంటూ ఉంటాడు. మళ్ళీ తర్వాత కాస్త స్పీడ్గా వెళ్ళరా అని అడుగుతూ ఉండగా, అలాగే బంగారం అని అంటూ ఫేస్కున్న మాస్క్ని తీసేస్తాడు బుల్లాబాయ్. బుల్లాబాయ్ తప్పించుకున్నాడా అని షాక్ అయి అలాగే నిలబడిపోతుంది అహల్య. బుల్లబ్బాయిని మిర్రర్లో నుండి చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది అహల్య. మరోవైపు ఒక వార్డ్ బాయ్ వచ్చి గౌతమ్తో ఒక డెడ్ బాడీ మిస్ అయిందని చెప్పడంతో అక్కడికి వెళ్ళి తప్పించుకున్నది బుల్లబ్బాయ్ అని అహల్యకి థ్రెడ్ ఉందని టెన్షన్ పడుతూ ఉంటాడు గౌతమ్. బుల్లబ్బాయిని చూసిన అహల్య ఒక్క నిమిషంలో తన హ్యాండ్ బ్యాగ్లో నుండి పెప్పర్ స్ప్రేని బయటికి తీసి బుల్లబ్బాయ్ ముఖంపై స్ప్రే చేయగానే బ్యాలెన్స్ తప్పి చెట్టుకి కారుని గుద్దేస్తాడు బుల్లబ్బాయ్. స్టీరింగ్కి తల తగిలి అక్కడే స్పృహ తప్పిపోతాడు బుల్లబ్బాయ్. దాంతో అహల్య కార్ డోర్ తీసుకొని బయటికి వచ్చి పరిగెత్తబోతూ మళ్ళీ ఆ బుల్లబ్బాయ్ ఎలా ఉన్నాడో అనుకొని తిరిగి వచ్చి వాడి ప్రాణానికి ప్రమాదం లేదు అని తెలుసుకొని ఇక అక్కడ నుండి పరిగెత్తుకుంటూ మరో సంధికి వెళ్ళిపోతుంది అహల్య. ఇక అందరినీ లిఫ్ట్ అడుగుతూ ఉంటుంది అహల్య. కానీ ఎవరు లిఫ్ట్ ఇవ్వరు. అక్కడే ఒక కార్ ఆపుతారు. అహల్య చేయి చూసి వచ్చిన ఒక కార్. అతడు ఎవడో కాదు, విక్రాంత్. సార్ లిఫ్ట్ కావాలి అనగానే ఎక్కండి అంటాడు విక్రాంత్. ఇక అహల్యని కూర్చోమని ఎక్కడికి వెళ్ళాలి అంటూ ఉండగా ఫ్రెండ్స్ హాస్పిటల్ అని చెప్తుంది అహల్య. అవునా అని అంటూ మీరు ప్రెగ్నెంటా అని అడగగానే అవునండి అంటుంది అహల్య. ఎన్ని మంత్స్ అనగానే 6 మంత్స్ అని అహల్య చెప్తుంది. సీట్ బెల్ట్ పెట్టుకోండి అని విక్రాంత్ అనగానే సీట్ బెల్ట్ పెట్టుకుంటుంది అహల్య. వాటర్ బాటిల్ కూడా అందిస్తాడు తాగమని విక్రాంత్. వాటర్ కూడా తాగుతారు. ఇక నా పేరు విక్రాంత్ అని విక్రాంత్ చెప్పగానే నా పేరు అహల్య అని చెప్తూ ఉంటుంది అహల్య. వాళ్ళు కాసేపు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అహల్య రాకపోవడంతో టెన్షన్ పడుతూ ఉంటాడు గౌతమ్. మీరు ప్రెగ్నెంట్ అంటున్నారు, హాస్పిటల్కి వెళ్తున్నాను అంటున్నారు, మీ పేరెంట్స్ కానీ మీ హస్బెండ్ కానీ మీతో లేరా అని అంటూ ఉండగా ఆలోచనలో పడిపోయి నేను క్యాబ్లో వచ్చానండి, క్యాబ్ రిపేర్ వచ్చింది అనగానే మీరు దిగిన చోట క్యాబ్ లేదు కదా అని విక్రాంత్ అడుగుతుండగా వేరే రూట్లో క్యాబ్ ఆగిపోయిందండి, నేను ఇటువైపు వచ్చేసాను అని అహల్య తడబడుతూ సమాధానం చెప్తూ ఉంటుంది. అప్పుడే గౌతమ్ ఫోన్ చేస్తాడు. స్మార్ట్ వాచ్లో ఆన్ చేసి అహల్య గారు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అని అడుగుతుండగా నా క్యాబ్ చెడిపోయిందండి, వేరే వాళ్ళని లిఫ్ట్ అడిగి వస్తున్నాను, 5 మినిట్స్లో వస్తాను అని అనగానే నిజంగా చెప్పండి మీరు బాగానే ఉన్నారా అని కంగారుగా అడుగుతుంటాడు గౌతమ్. నేను బాగానే ఉన్నానండి, 5 మినిట్స్లో వస్తాను అని అంటూ అహల్య కాల్ కట్ చేస్తుంది. మీ వారా అని అడుగుతుండగా అవునండి హాస్పిటల్లో ఉన్నారు, టెన్షన్ పడుతున్నారు అనగానే హాస్పిటల్కి డ్రైవ్ చేస్తాడు విక్రాంత్. హాస్పిటల్లో దిగాక నవ్వుతూ ఉంటాడు విక్రాంత్. మీకు ఈ హాస్పిటల్ తెలుసా అంటుండగా తెలుసండి, నాకు తెలిసిన ఒక అమ్మాయి ఈ హాస్పిటల్లో వర్క్ చేసుకుంటుంది, తను డాక్టర్ అని అనగానే డాక్టరా అని ఆశ్చర్యపోయి మీకు తెలిసిన అమ్మాయా, మీరు ఇష్టపడుతున్న అమ్మాయా అని అడిగేస్తుంది అహల్య. ఇష్టపడుతున్న అమ్మాయేనండి అని విక్రాంత్ ఒప్పుకోగా అవునా తన పేరేంటి అని అడుగుతుండగా ఒక్కసారిగా అతిథి పేరు తెలియక యాంగ్రీ బర్డ్ అనేస్తాడు. సిచ్యువేషన్స్ గుర్తు తెచ్చుకుని యాంగ్రీ బర్డా అదేంటండి అని అనడంతో నేను ముద్దుగా పెట్టుకున్న పేరండి అని అంటూ ఉంటాడు విక్రాంత్. సర్లే రండి లోపలికి అని అనగానే లేదండి నాకు పనుంది, తను నాకు కాస్త కోపంగా ఉంది అంటూ విక్రాంత్ అక్కడి నుండి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాడు. మరోవైపు అతిథి కూడా హాస్పిటల్కి వస్తూ గౌతమ్ గురించి ఆలోచిస్తూ అక్కడే యాక్సిడెంట్ అయిన బుల్లబ్బాయిని చూసి హాస్పిటల్కి తీసుకొస్తూ ఉంటుంది. ఇక అతిథి విక్రాంత్లని అహల్య కలుపుతుందా? విక్రాంత్ తన తమ్ముడు సత్యకి ఆ యాక్సిడెంట్, ఆ ప్రమాదం, వాడికి ఆ స్థితి గౌతమ్ అహల్యల వల్ల కలిగిందని తెలిస్తే పగపడతాడా? సత్యాన్ని కూడా మార్చుకుంటారా? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.